కోడూరు హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డిగారు కామారెడ్డి పట్టణంలోని పురాతన ఆలయం కోడూరి హనుమాన్ ఆలయాన్ని గౌరవ కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డిగారు నేడు సాయంత్రం దర్శించుకుని ఆలయంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జరగాల్సిన పనులను ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వచ్చే నెల జరిగే ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరటం జరిగింది. మన ఊరి యొక్క గొప్పతనాన్ని కొండంత దేవుడైన బంగారు కొండ ఆంజనేయుని మనమందరం కూడా 10 మందికి చాటే ప్రయత్నం చేద్దాం. పిల్లలు ఇక్కడికి వస్తే వాళ్ళంతా కూడా పేద పిల్లలు ఇక్కడికి రాగానే జై శ్రీరామ్ అంటారు. ఒకసారి అందరూ కూడా ముందుకు రండి. మీరందరూ ఒకసారి జై శ్రీరామ్. ఇదేనండి మనకు కావలసిన మార్పు ఇదే. వాళ్ళు ఇక్కడికి వచ్చి గుట్టు పెట్టుకొని జై శ్రీరామ్ అంటున్నారండి. ఇంత చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఇప్పుడు సెలవులు ఉన్నాయి. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఈ సెలవులలో మా గురువు గారు ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం పెట్టిండ్రు. ఒకవేళ సెలవులు లేకపోతే మేము పాల్గొనలేకపోతున్నాం. ఇక్కడ పూజలు చూస్తాం, సేవ ఎంత ఊడ్చేదంతా వాళ్ళే, ఇదంతా శుభ్రం చేస్తారు, ఇదంతా వాళ్ళే చేస్తారు. చాలా బాగా జరుగుతున్నది కనుక ఆ పిల్లలు మంచి ఈ కార్యక్రమాలలో ఆడపిల్లలు కూడా చాలా మంది డజన్లో పోతున్నారు. ఆడపిల్లలు మగ పిల్లలు కూడా డజన్లో పోతున్నారు. వీళ్ళందరి సేవలు మనం వినియోగించుకున్నాం. ఇక్కడ పూజలు చూస్తాం, సేవ ఎంత ఊడ్చేదంతా వాళ్ళే, ఇదంతా శుభ్రం చేస్తారు, ఇదంతా వాళ్ళే చేస్తారు. చాలా బాగా జరుగుతున్నది కనుక ఆ పిల్లలు మంచి ఈ కార్యక్రమాలలో ఆడపిల్లలు కూడా చాలా మంది డజన్లో పోతున్నారు. ఆడపిల్లలు మగ పిల్లలు కూడా డజన్లో పోతున్నారు. వీళ్ళందరి సేవలు మనం వినియోగించుకున్నాం. భూమండలంలో ఎక్కడ విదేశాలలో ఉండేటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉండని ఒకటే కర్పూర మంగళహారతి పాడుతుంది. అయితే దాంట్లో కర్పూర మంగళహారతి మనకు పెద్దలందించిన ఆస్తి సాహిత్యమని. దాంట్లో చూడామణి కృతాబ్జ బింబ శూరశరహర కోడూరివాస శ్రీ మహేష గోపతి ధ్వజ అనే ఒక సెంటెన్స్ దాంట్లో రాసినారు. ఆ కోడూరు వాస శ్రీ మహేష గోపతి ధ్వజ అనేటువంటిది మన కామారెడ్డి కోడూరు ఆంజనేయ స్వామిది అని చాలా మందికి తెలియకపోవడం నిజంగా బాధాకరం. కనుక నేను మొదటి నుండి అదే విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నాను. కనుక మనమందరం ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది, కళ్ళు తెరవాల్సింది ఏంటంటే కోడూరు ఆంజనేయుడు అంటే వీరే, ఇక్కడ ఉన్న పశుపతినాథుడే. కనుక చూడామణి కృత అందరికి అర్థమవుతుంది, వినండి. చూడామణి కృతాబ్జ బింబ శూరశరహర కోడూరివాస శ్రీ మహేష గోపతి ధ్వజ కోడూరివాస శ్రీ మహేష గోపతి ధ్వజ. ఎన్నేళ్ల కర్పూర మంగళహారతి అండి ఇది. ఎంత అదృష్టం మనది. నమస్కారం. ప్రతి శనివారం నాడు దాదాపుగా ఒక 200-300 మంది ఇప్పుడే దర్శనం చేసుకుంటున్నారంటే రాబోయే కాలంలో మనందరి ఉద్దేశం ఎలా ఉండాలంటే ఇక్కడ ఒక పేదవాడు కూడా, ఒక బుగ్గలు అమ్ముకునేవాడు బ్రతకాలి, ఒక ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు ఇక్కడ బ్రతకాలి, ఒక పతంగి అమ్ముకునేవాడు ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ ఒక సోడా కొట్టేవాడు ఇక్కడ తిరుగుతూ అమ్ముకోవాలి, ఒక కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడు బ్రతకాలి, ఒక 4 కొబ్బరికాయలు అమ్మే షాపులో వాళ్ళు బ్రతకాలి. వాళ్ళంతా కూడా ఎవరండి? పేదవాళ్ళు. వాళ్ళు రోజు ఇంత పురం వాళ్ళు ఏదో ఇంత అమ్ముకొని బ్రతుకుతేనే వాళ్ళకు పుట్టనెడుతుంది. కాబట్టి అన్ని కులాల వాళ్ళు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు ఇక్కడికి వచ్చి పెద్ద జాతరలాగా ఇక్కడ భక్తులు వస్తున్న కొద్ది రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పుణ్యధామంగా, పుణ్యక్షేత్రంగా, ఒక యాత్రాస్థలంగా కావాలి. అవుతుంది, తప్పకుండా అవుతుంది. మనం చూస్తాం, మన కళ్ళెంబడి చూస్తాం అనే ఆశా దృక్పథంతో మనం అందరం కూడా ముందుకు పోతున్నాం. భగవంతుడు కూడా మనందరినీ కూడా అలాగే ముందుకు తీసుకొని వెళ్ళాలని మనం ప్రార్థన చేద్దాం. దీంట్లో పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా ఎవరు పెట్టుబడి పెట్టని, పేదవాళ్ళు పెట్టిన రూపాయి అయినా, తర్వాత కోటీశ్వరులు పెట్టినటువంటి 10 లక్షల రూపాయలైనా భగవంతుడు సమానంగానే స్వీకరించినప్పటికీ వాళ్ళ ఫలాలను కూడా అలాగే భగవంతుడు వాళ్ళకి అందిస్తాడనడంలో ఏమాత్రం సందేహం లేదని మీ అందరికీ చెప్తూ, ఇవాళ మనమందరం ఇక్కడికి వచ్చి భగవంతుడి దర్శనం చేసుకోవడం మన పూర్వజన్మ భాగ్యం. ఓం రామాయ రమణారెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః విజయానామధేయాః దీర్ఘసుమంగళ్యాః సౌభాగ్యవత్యాః मैत्रेय नामधेयस्य यमुना नामधेयन्याः
సకుటుంబస్య. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ గోత్రం చెప్పండి, మీ ఇంటి పేరు చెప్పండి, ఇంటి యజమాని పేరు చెప్పండి, ఇంటి ఇల్లాల పేరు, తర్వాత జీవించి ఉన్న తల్లిదండ్రుల పేరు. అటువంటి పురాతనమైనటువంటి ఈ క్షేత్రం ఇంత విస్తారంగా ఇంత అద్భుతంగా జరిగి ఇవాళ ఆ స్వామివారిని చూస్తే ఆ కను గుడ్డ ఏదైతే ఉందో అది స్వామివారి రామచంద్రమూర్తి యొక్క పాదాలను ఇట్లా పైకి చూస్తున్నట్టుగా ఉన్నది. ఇది ఎక్కడ మనకు దృశ్యమానం కాదు. అయితే మిరాకిల్ ఒక గమ్మత్ జరిగిందండి గుడికి. ఏమైందనంటే ఈ కాకతీయుల ప్రభువుల దేవాలయాల పైన మహాలక్ష్మీదేవి ఏనుగులతో కొలువై ఉంటుంది. అసలు ఊహించలేదు. అంటే స్థపతి తాను అప్రయత్నంగానే ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరు నేనేం చెప్పలేదు, ఇక్కడ ఉన్న సేవకులు ఎవరేం చెప్పలేదు, గుడి నిర్మాణం చేసేటప్పుడున్న సేవకులు ఎవరూ చెప్పలేదు. కానీ ఆ స్థపతికి మరి స్వప్న సాక్షాత్కారమైందా ఏమో అన్నట్టుగానే కాకతీయుల ప్రభువులు సింహద్వారాల మీద పెట్టే మహాలక్ష్మీదేవిని, తర్వాత దండలు పట్టుకొని అమ్మవారికి వేస్తున్న ఏనుగులను ఇక్కడ చెక్కడం అనేది ఏదైతే ఉందో అది నిజంగా ఇది ఒక మిరాకిల్, ఒక అద్భుతం, అపురూపం. అందుకొరకే ఇది పురాతనమైన క్షేత్రంగా మనం తప్పకుండా అభివర్ణించుకోవాలి. అటువంటి అద్భుతమైన ఈ క్షేత్రంలో ఈరోజు మీరు కూడా చాలా సేవ చేసుకున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా మనం సేవ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది 7, 8, 9, 10, 11 వరకు ప్రతిష్ట. దాని తర్వాత 12వ రోజు హనుమత్ జయంతి విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటికే శనివారం, మంగళవారం వచ్చిన తర్వాత కాణిపాక వినాయకుడు కామారెడ్డిలోనే సంకష్టహర గణపతి రూపంలో ఉన్నాడు. తర్వాత అక్కడెక్కడ ఉన్న వెలుగొండలో ఉన్నటువంటి వాసకన్నిక ఇక్కడే ఉన్నారు. తర్వాత ఇతర కులాలుగా విభాగమై కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక దేవతామూర్తులు. ఉదాహరణకు బ్రాహ్మణులందరూ కలిసి త్రిశక్తి క్షేత్రం అని అభివృద్ధి చేస్తున్నారు. దానిలో సబ్బండ వర్గాల వాళ్ళు వస్తారు, అన్ని కులాల వాళ్ళు వస్తారు. అట్లాగే పద్మశాలి ప్రత్యేక 20,000 మంది ఉన్నారు కామారెడ్డి. వాళ్ళంతా మార్కండేయుడు కడితే అక్కడికి వాళ్ళతో పాటు మిగతా అన్ని కులాల వాళ్ళు వెళ్తారు. అట్లాగే ఈ రజకులు కూడా వాళ్ళు మడేలయ్య గుడి కట్టుకుంటే వాళ్ళతో పాటు ఆ చెరువు ఒడ్డుకు ఉండడం వలన అన్ని కులాల వాళ్ళు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు మడేలయ్య. అట్లాగే ఇక్కడ మన విశ్వబ్రాహ్మణులు కాళికాదేవిని నిర్మాణం చేసుకుంటే అక్కడికి అందరూ మన సంపన్న వర్ణాల వాళ్ళు అక్కడికి కూడా అందరూ వెళ్తారు. ఇట్లా ఏ గుడి చూసినా ఇక్కడ శారదాంబ ఉంది, హౌసింగ్ శృంగేరి శారదాంబ లాగా అందంగా చక్కగా ఉంది. అక్కడికి కూడా అందరూ వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ కోడూరు ఆంజనేయ స్వామికి ఇది అపురూపమైంది. మరెక్కడ లేదు ఇటువంటి అద్భుతమైన మహాక్షేత్రం, ఎక్కడా కనిపించదు ఇటువంటి. ఎందుకంటే ఈ ఆంజనేయుడు పురాతనమైన 1600 సంవత్సరాల క్రితం తెలిసినటువంటి వాడు, కాకతీయుల కాలం నాటి వాడు అని చెప్పడానికి కారణం అక్కడ శంఖము చక్రము ఉంటుంది. వాళ్ళ చక్రాలలో పక్కన శంఖ చక్రాలు ఉంటాయి. ఆ శంఖ చక్రాలు వేరే మామూలుగా ఇప్పుడు చెక్కిన వాళ్ళు ఎవరు కూడా అంటే చక్రం శంఖ చక్రాలను బట్టి ఇది అప్పటి కాకతీయుల కాలం నాటిది, పల్లవ కాలం నాటిది. అదేవిధంగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. పరమ పావనమైనటువంటి కోరికలను తీర్చే కామారెడ్డి పట్టణంలో ఈ రాబోయే మే 7, 8, 9, 10, 11 5 రోజులు పంచాహ్నిక దీక్షతో అద్భుతంగా పురాతన సనాతన ఈ స్వయంభూ కోడూరు ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఇతర దేవతలు అంటే నేపాల్ పశుపతినాథుడు, అదేవిధంగా సీతారామ లక్ష్మణ ద్వారపాలకులు, ధ్వజస్తంభము, శిఖరము ఇత్యాది ఇతరమైన దేవతామూర్తుల యొక్క స్థిర ప్రతిష్ఠా మహోత్సవము, అదేవిధంగా స్వయంభూ కోడూరు హనుమంతుడి యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవము అత్యంత విశేషంగా జరగబోతోంది. అదేవిధంగా 12వ తేదీ ఆ రోజు హనుమత్ జయంతి పర్వకాలము,
చాలా ఘనంగా జరగబోతోంది. ఇటువంటి కార్యక్రమాలన్నిటి యొక్క సమాహారంగా ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కోడూరు ఆంజనేయ స్వామి సన్నిధానంలో. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కామారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అకస్మాత్తుగా రావడం జరిగింది వారు కూడా. తద్వారా ఈ కార్యక్రమాలన్నిటిని గురించి కూడా వారు బాగా చక్కగా సమగ్రంగా అడిగి తెలుసుకొని దేవాలయం అంతా కూడా దర్శించి హనుమంతుడి యొక్క అనుగ్రహాలు నాతో పాటు అందరికీ కూడా భక్తులందరికీ కూడా బాగా చక్కగా కలగాలని పదే పదే ప్రార్థన చేసుకొని అందరూ క్షేమంగా ఉండాలి హనుమంతుడి యొక్క అనుగ్రహం చేత అని వారు మన ఇక్కడ ఉన్న భక్తులకు అందరికీ కూడా సూచన చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి ఈ ప్రతిష్టా కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రం కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఈ 2-3 రోజులలోనే చక్కగా ఒక పత్రిక రూపంలో ఒక కార్డు రూపంలో ఈ ప్రతిష్టకు సంబంధించింది అందరికీ పంచడం జరుగుతుంది. తప్పకుండా మే 7 నుండి 12వ తేదీ హనుమ జయంతి వరకు ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా రండి, మీ బంధువులకు తెలపండి, మీ స్నేహితులకు మిత్రులకు ఆత్మీయులకు అందరికీ ఈ విషయం తెలపండి. మీరు వచ్చి దర్శనం చేసుకొని మీ ద్వారా అందరూ వచ్చే ప్రయత్నం చేసి తను మన ధన వస్తు వాహన రూపంలో ముఖ్యంగా అన్నదాన రూపంలో అందరూ కూడా తమ వంతు సేవ చేసుకొని పాల్గొనండి. ఇట్లు ఆహ్వానించువారు కోడూరు ఆంజనేయ స్వామి సేవక బృందము, ఉడతా భక్తి సహాయము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వస్తి, శుభం, మంగళం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.